యాక్చువల్గా మీరు అక్కడ నాని వచ్చి ఆ యొక్క ఈవీఎంలు కావచ్చు వీటిని తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది? అసలు కనీసం పోలీసులు ఎవరైనా అక్కడ ఉన్నారా? కేవలం ఈ గూండాలు ఇంత వందల మంది ఎందుకున్నారు అక్కడ? సార్ వీళ్ళు అన్న వస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ తోనే ఇది దాడి చేసి ఇక్కడ ఏదో దొంగ ఇది చేయాలనే గ్యామ్లింగ్ చేయాలనే వాళ్ళు అన్న మీదకి దాడి చేశారు సార్. అది ఖచ్చితంగా మేము చెప్తున్నాం సార్. అందుకే సార్ ఈవీఎంల దగ్గరకు పరిశీలించడానికి వచ్చినప్పుడు ఆ టైంలోనే వాళ్ళు ప్లాన్ చేసుకొని అన్న మీదకి దాడికి దిగారు సార్. ఓట్లు వేసిన ఈవీఎంలన్నా భద్రంగా ఉందనే నమ్మకం మీకు లేదు సార్. ఈవీఎంలు భద్రంగా ఉంటాయని మాకు గ్యారంటీ లేదు సార్. 100% దొంగ యాక్షన్లు చేసి వాటిని మాయ చేసి ఏదో ఒకటి చేయాలనేసి అయితే పక్కా ప్లాన్ లో ఉండారు. మాకైతే నమ్మకం లేదు సార్, నమ్మకం లేదు. ఇలాంటి ప్లేస్ లో కూడా ఒక పద్మావతి యూనివర్సిటీ అంత ఇంతటి బందోబస్తు ఉన్నటువంటి ప్లేస్ లో కూడా ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే ఇది ఖచ్చితంగా ఇది ప్లానే. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? గెలిపించాల్సింది ఓటర్లు, నాయకులు కాదు. ఓటర్లు నాడి మీదే ఈ రోజు, ఓటర్లు తిరుగుబాటు మీదే ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వస్తోంది. అది తెలుసుకొని ఈ రోజు ప్రతి నాయకుడికి ఇదే సమస్యని ఎదురు చేస్తున్నారు. ఎక్కడ ఇలాంటి అన్యాయం జరిగినా చెప్తున్నాము, ఒక్కొక్కళ్ళని తాట తీస్తాము. మహిళల మీద ఏంటి, ఒక ప్రభుత్వ అధికారుల మీద ఏంటి, ఈరోజు గన్మెన్ కూడా ఒక పోలీస్ సిబ్బంది మీద ఏంటి? ఇలాంటి దౌర్జన్యం ఎక్కడైనా చూసామా? ఎందుకింత దౌర్జన్యం చేస్తున్నారు? ఇది తిరుపతి నగర వాసులకు అందరికీ కూడా ఇది అవమానము. ఈ అవమానాన్ని గతంలో ఎప్పుడు కూడా తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రము, ఇక్కడ ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి పోకడలు లేవు. ఇప్పుడు ఇలా జరుగుతుంది చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఇప్పుడు వచ్చింది ఖచ్చితంగా ఇది రౌడీ రాజ్యం. ఇక్కడ రౌడీలు గుండాల్ని పెంచి పోషించారు. మంచితనం అనేది మచ్చుకు కూడా కనిపించకుండా పోతుంది. ఈ వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ పవిత్ర తిరుపతి వీళ్ళకి బుద్ధి చెప్తుంది. ప్రతి రౌడీకి కూడా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఈ పాపం పరిహారం అవుతుంది. తిరుపతి ప్రక్షాళన జరగడానికే ఇలాంటి ఘోరాలు చేస్తున్నారు. వాళ్ళ పాపాలని, వాళ్ళ కర్మల్ని వాళ్లే ఎత్తేసుకుంటూ వాళ్ళు బయటపడడానికి ఇలాంటి దౌర్జన్యం, దుర్మార్గం చేస్తున్నారు. కాబట్టి ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఏదైనా ఉంటే గెలిచిన తర్వాత మీరు తెలుసుకోండి. అంతేగాని ఇక్కడ భద్రతా సిబ్బంది మీద కావచ్చు, లేకుంటే నాయకుల మీద కావచ్చు, లేకుంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిన ఇలాంటి దాడులు చేసినప్పుడు మళ్ళీ ప్రతి దాడులు జరుగుతాయి. ఒక పీస్ఫుల్ వాతావరణం పోయి పరస్పర దాడులు చేసుకుని ఫ్యాక్షన్ వాతావరణం ఏదైతే కడపలోనో ఇంకో చోట ఉన్న వాతావరణం ఇక్కడికి రావడం అనేది ఎంతవరకు సమంజసం? ఈ రోజు తిరుపతిలో పెంచి పోషిస్తున్నారు రౌడీజాన్ని. ఇక్కడ చాలా మంది రౌడీలు ఇక్కడ చేరి ఆ రౌడీజాన్ని వాళ్ళు మళ్ళీ ఫ్యాక్షనిస్ట్ ని ఎక్కడో ఉన్నటువంటి రాయలసీమలో ఎక్కడో ఉన్న ఫ్యాక్షనిస్టుల్ని ఈ రోజు మన తిరుపతికి తీసుకొని వచ్చి తిరుపతిలో పెంచి పోషించి సౌమ్యులు మంచి వాళ్ళ మీద కూడా దాడి చేసి ఈరోజు చూస్తున్నాం. ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలందరిపైన లాఠీ చార్జ్ జరిగేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. మహిళా యూనివర్సిటీ దగ్గర ఉండేటువంటి ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. లాఠీ చార్జ్ చేస్తున్నారు మనం చూస్తున్నాం. పోలీసులు టీడీపీ శ్రేణులందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి పెద్ద ఎత్తున తరిమే దృశ్యాలు చూస్తున్నాం. వజ్రా వాహనం కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. ఏదైతే పుంగునూరు దగ్గర ఎట్లయితే జరిగిందో అట్లా పెద్ద ఎత్తున అంటే నాని పైన దాడి జరిగింది అనగానే పెద్ద చూస్తున్నాం. ఒక పెద్ద ఆయన్ని పట్టుకుని కొట్టేసే దృశ్యాలు చూస్తున్నాము. ఆ మహిళ ఆయన్ని కాపాడుకునింది. ఆయన ఎందుకు వచ్చినాడో తెలియదు. కుటుంబంతో పోతుంటే కూడా పోలీసులు కొట్టేపడే దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మొత్తంగా ఇలాంటి భద్రత ముందే బైక్ పైన పోయే వాళ్ళు ఎవరిని ఎందుకు కొడుతున్నారో తెలియదు, వాళ్ళు పట్టి కొట్టేసే దృశ్యాలు చూస్తున్నాము. మొత్తంగా ఇక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇక్కడ మహిళా యూనివర్సిటీ దగ్గర ముందే ఇక్కడ ఉండేటువంటి వాతావరణం ముందరే ఇలాంటి భద్రత ఏర్పాటు చేస్తుంటే నానిపైన దాడి జరిగేది కాదు. అక్కడికి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈవీఎంలు ఎలా ఉంది, వీవీప్యాడ్లు భద్రత ఎలా ఉంది అని చూడడానికి వచ్చిన వ్యక్తి పైన పట్టపగలు దాడి జరిగింది. ఆయన సెక్యూరిటీని తీవ్రంగా గాయపరిచినారు. సెక్యూరిటీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడు. ఆయన తుపాకీ తీసుకుని పిస్టల్ తీసుకుని గాల్లో కాల్పులు చేసినటువంటి పరిస్థితి
పరిస్థితి, అంత తీవ్రమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇలాంటిదే ఒక స్ట్రాంగ్ రూమ్ దగ్గరే సరైనటువంటి ప్లానింగ్, అక్కడ ఒక భద్రత అనేది ఏర్పాటు చేస్తుంటే ఈ రోజు ఈ వాతావరణం ఇక్కడ లాఠీ చార్జ్ చేసేటువంటి వాతావరణం ఉండేది కాదు. మనం చూస్తున్నాం, ఎందుకు కొడుతున్నామని అడిగేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితి, ఈ సెక్యూరిటీ ముందే కల్పించి ఉండాలి స్ట్రాంగ్ రూమ్ దగ్గర. ఇంకా జూన్ 4వ తేదీ వరకు కూడా ఈ ఎన్నికల కౌంటింగ్ వరకు కూడా ఎలాంటి పరిస్థితి ఉండబోతా ఉంది, ఇక్కడ భద్రత ఉంటుందా, అసలు ఈ యొక్క ఈవీఎంలు ఏమవుతుంది, స్ట్రాంగ్ రూమ్ దగ్గర వాతావరణం ఏమవుతుంది అనేది ఒక పక్క, మరోవైపు కౌంటింగ్ రోజు జూన్ 4వ తేదీ ఏం జరుగుతుంది, ఫలితాల తర్వాత ఏం జరుగుతుంది అనేది ఉంది. మొత్తంగా ఎంతో పీస్ఫుల్ గా ఉండేటువంటి వాతావరణం చంద్రగిరి, తిరుపతి ఈ రెండు చోట్ల కూడా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం లేదు. అయితే ఈ 5 సంవత్సరాల పాలనలోనే ఇలాంటి పోకడలకు రావడం, ఈ తిరుపతి ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆవేదన చెందేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా జరుగుతున్న పరిణామాలు తిరుపతి వాసులనే కాదు, తిరుపతి పట్ల అపారమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్న వాళ్ళని కూడా కలిసివేస్తూ ఉంది. ఈ పోకడ మంచిది కాదు. ఎందుకంటే ఒకసారి ఈ యొక్క ఎన్నికల సమయంలో ఉండేటువంటి ఇలాంటి ఘర్షణ వాతావరణాలు కావచ్చు, దాడులు కావచ్చు, అది మరింత పెరిగే వాతావరణం ఉంటుంది. ఫ్యాక్షనిస్ట్ వాతావరణం ఏదైతే కడప జిల్లాలో ఉండేటువంటి వాతావరణం, ఎన్నికలు మొత్తంగా కూడా ప్రజాస్వామ్యయుతంగా జరగకుండా ఫ్యాక్షనిస్టు అంటే బూత్ క్యాప్చరింగ్ కావచ్చు, దొంగ ఓటర్లు కావచ్చు, ఈ యొక్క ఫోర్జరీ ఐడెంటిటీ కార్డులు తయారు చేయడం కావచ్చు, మొత్తం దొంగ ఓటర్లు పెద్ద ఎత్తున, అంటే యాక్చువల్గా చెప్తే ఒక రకంగా జాతీయ ఎన్నికల కమిషన్ పట్టించుకోబట్టే ఈ వాతావరణం ఒక రోజు తర్వాత ఎన్నికల మరుసటి రోజు వచ్చింది. యాక్చువల్గా జాతీయ ఎన్నికల కమిషన్ కానీ పట్టించుకోకపోయింటే నిన్న పోలింగ్ జరిగేటప్పుడు కూడా ఇలాంటి దాడులే జరిగేది. భయభ్రాంతులకు గురి చేసి ప్రతిపక్షాలు ఎవరూ కూడా ఓటింగ్ సెంటర్లకు కూడా రాకుండా చేసే పరిస్థితి ప్లానింగ్ అనేది ఉంది. అయితే జాతీయ ఎన్నికల కమిషన్ పట్టించుకుని అధికారుల్ని మార్చడం, బదిలీలు చేయటం, ఆ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సజావుగా ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి అనేటువంటి దీనికి కట్టుబడి వాళ్ళు పనిచేయడంతో కనీసం నిన్న ఎన్నికలైనా కూడా సజావుగా జరిగింది. అదే కాకపోయింటే ఎన్నికల చెప్పండి మా చంద్రగిరి, మేము మాకు అన్న అంటే మాకు తెలుగుదేశం పార్టీ అని ఏ పార్టీ అని కాదు, మాకు పార్టీ అని అభిమానమే. ఇప్పుడు అన్న మామూలు చాలా వరకు కాపలా ఒక అన్నదమ్ము లాగా ఉంటాడు. ఆయన ఏదో వచ్చి ఇక్కడికి వచ్చినారు, వచ్చే కొందికి రాళ్ళదారి చేసినారు, ప్రాణాపాయ స్థితి తెచ్చినారు. ఒకవేళ వాళ్ళకి మనిషిని చంపడంలో వాళ్ళకి ఏమైనా లాభం ఉందా? ఏమి లేదు కదా. ఎందుకంటే ప్రవర్తిస్తారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసుకోమని మా వాళ్ళతో ఎందుకు? ఆయన ప్రతిసారి నాని అన్న బిందిన వాళ్ళకు ముందు యాసిడ్ బోత్ చేసినారు, హామీని కొట్టినారు, ఇప్పుడు మళ్ళీ అన్నను కొట్టినారు, మహిళల పైకి వస్తున్నారు. మేమేమన్నా ఇది చేస్తున్నామా? పార్టీ తరఫున ఎందుకు కొడతారు? బూత్లు అక్కడ పెట్టున్నారు, ఎక్కడ జరుగుతున్నాయి ఓట్లు లెక్కింపులు. ఇప్పటి నుంచి అవన్నీ ఇచ్చేసి చీల్చేసి ఇచ్చేసేసి హ్యాపీగా ఉండాలి. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళది రావాలా, టీడీపీ ఏమన్నా పొడవని ఇట్లా దొంగలు. ప్రజలు మీరు వేసిన మేడము వచ్చినారు చూడడానికి, స్ట్రాంగ్ రూమ్ కి లాక్ చేయలేదు అది ఇది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తూనే అన్న అక్క వచ్చారు చూడడానికి. రావడము వాళ్ళ వెహికల్స్ మీద దాడి చేసి, వాళ్ళ గన్ మ్యాన్ మీద దాడి చేసి, ఆయన తల పగల కొట్టి అన్న మీద దాడి చేసి అన్నకంతా దెబ్బలు తగిలి వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళారండి. ఎందుకు ఇంత దౌర్జన్యము? అంటే ఇది పబ్లిక్ ప్లేస్, వాళ్ళ ఇంటికి రాలేదు కదా. ఇప్పుడు వచ్చింది మీరందరూ వేసిన ఓటు ఎలా వేశారు, అది భద్రంగా ఉందా లేదా చూడాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి అలా చూడడం ఎలా తప్పవుతుంది, ఎలా దాడి చేస్తారు? అది రాజ్యాంగ హక్కు కదండి, ప్రతి ఒక్కరికి హక్కే కదా. ఆ హక్కునే మేము అడుగుతున్నాము. దినేష్, మీరు లైన్లో ఉండండి. ఇదే విషయానికి సంబంధించి వర్ల రామయ్య మాట్లాడుతున్నారు, లైవ్లో తీసుకుందాం. ఇప్పుడు రామయ్య గారు చెప్పినట్లుగా మన మీడియా వారికి, ప్రెస్ వారికి అందరికి కూడా మీకు అంత అర్థమైంది అనుకుంటానండి. దయచేసి ఆలోచించండి. ఎన్నికల కోడ్ ఎప్పటి వరకు ఉందనేది కూడా తెలియకపోతే వీళ్ళకి ఎట్లా? 1వ తారీఖు దాకా ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు 6వ తారీఖు దాకా ఎన్నికల కోడ్ ఉంది. 1వ తారీఖున మనకి అంతా కూడా మొదలవుతుంది హడావుడి అంతా కూడా. అటువంటప్పుడు ఏ ఉద్దేశంతో మీరు ఇస్తున్నారు ఏంటి? రామయ్య గారు అడిగినటువంటి సూటిగా సమాధానం చెప్పనండి వాళ్ళని. లేదా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి వారు చెప్పినట్టుగా ఇది వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటండి, సామాన్యులు అతి సామాన్యులు అయినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి చెందవలసింది ఏమో ఇవ్వటం లేదు. పెద్ద పెద్ద కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళకి మీకు ఎలక్షన్లో లబ్ధి చేకూర్చిన వాళ్ళ కోసం ఈ రోజున ఒకళ్ళిద్దరికి మీరు వేలాది కోట్ల రూపాయలు అప్పచెప్తే
ఇప్పుడు ఈ జనం ఏమీ చేయలే అనుకుంటున్నారో, ఓట్ల పని అయిపోయింది అనుకుంటున్నారేమో, ఏదో చింత తెచ్చినా పులుపు చావలేదన్నట్టు ఆల్రెడీ మీ పరిస్థితి ఏంటో అర్థమైపోయింది అందరూ కూడా. ప్రజలు ఏ విధంగా ఓట్లు వేశారో, ప్రజలు ఎవరికి ఓట్లు